గుడ్ మార్నింగ్ ఎవరిబడి. వ్యర్థముతో అద్భుతాలు సృష్టించడం ఎలా అనే అంశం పైన ఈరోజు నేను వీడియో చేస్తున్నాను. నా పేరు సివి రమణ, రిటైర్డ్ నవోదయ టీచర్. ఈ వీడియో ద్వారా వ్యర్థం అనే పదార్థాలు కలెక్ట్ చేసి వాటి శుభ్రపరిచి వాటి చేత అద్భుతమైన బొమ్మలు తయారు చేసి మార్కెటింగ్ తయారు చేసి నువ్వు వందలు వేలు లక్షలు కోట్ల రూపాయలు సంపాదించడం ఎలా, ఏరే వారు సంపాదించుకునే అవకాశం కల్పించి వారి జీవితాలు బాగుపరచడం, ఆ విధంగా దేశానికి మనం భారం కాకుండా దేశానికి మనం ఉపయోగపడే విధంగా చేసేటువంటి అంశాలు ఈరోజు వీడియో ద్వారా తెలియజేస్తున్నా. ప్రతి వారము 1-2 వీడియోలు తెలియజేస్తాను. దీన్ని మార్కెట్ చేసే విధానం కూడా చెప్తున్నాం. నా నెంబరు 8897235517. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు ఎన్ని రకాలుగా దీన్ని మార్కెట్ చేసి డబ్బులు సంపాదించుకునేటువంటి విధానం. చాలామంది ఉద్యోగం లేక, చాలామంది వ్యాపారాలు చేసేటువంటి పెట్టుబడి కోసం డబ్బులు లేక ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి, ఈవెన్ డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కూడా వ్యాపారం చేసేటువంటి అవకాశం దీని ద్వారా ఉపయోగపడుతుంది. మీకు చాలా అంశాలు నిడివి ఎక్కువ వస్తుంది కాబట్టి తక్కువ కోసం తక్కువగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. దయచేసి నన్ను ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇది ఒక భవంతి. ఈ భవంతిని కేవలం అట్టపెట్టెల ద్వారా మాత్రమే చేశాను. చూడండి, అట్టపెట్టెల ద్వారా మాత్రమే చేశాను. వ్యర్థంతో మాత్రమే చేశాను. సో ఇక్కడ పెట్టుబడి ఏమైనా ఉంటుందంటే నాకు తెలిసి ఏమీ ఉండదు. ప్రతిదీ కూడా ఏ విధంగా కలెక్ట్ చేయాలో నేను చెప్తాను. చూడండి, ఈ ఒక్కటే కాదు, ఇంకా ఇంకొక రకమైన మోడల్ కూడా చేశాను నేను. అది కూడా చూపిస్తాను. చూడండి, సింపుల్గా ఈ మెటీరియల్ ఎట్లా చేయాలో ఒకటి నేను చెప్తాను. చూడండి జాగ్రత్తగా. మనం ప్రకృతిలోకి పోతే అట్ట పెట్టెలు, ఎండిపోయిన ఆకులు, పెన్నులు, యూజ్ చేసిన పెన్నులు ఒక్కటేం చెప్పడానికి లేదు. రకరకాలైన వ్యర్థ పదార్థాలు దొరుకుతాయి. అవన్నీ తీసుకొచ్చుకొని ప్రిజర్వ్ చేసుకొని ఒక ప్లాను, ఎలివేషన్ వేసుకొని దాన్ని ఏ విధంగా చేయాలా, దేన్ని తయారు చేయాలన్నా నన్ను అడిగితే నాకు ఫోన్ చేస్తే నేను వివరిస్తాను. ఆ విధంగా తయారు చేసుకొని మార్కెటింగ్ చేసుకొని బాగా డబ్బులు సంపాదించి నీకెందుకు కావాలంటే ఇంకా చాలామందికి నీ కింద అవకాశం, చాలామంది ఉద్యోగులు అవకాశం కల్పించు, వాళ్ళు కూడా నీ కింద జీవించేటువంటి అవకాశం కల్పించేటువంటి అవకాశం నీకుండాది. ఆ విధంగా తయారు చేయడానికి ప్రయత్నం చేయి. ప్రస్తుతానికి అట్టపెట్టెలతో ఏ విధంగా ఈ అద్భుతమైన భవంతిని నిర్మిస్తాం అనేది చెప్తున్నాను. జాగ్రత్తగా చూసుకో. ఫస్ట్ ఈ కింద బేసు తయారు చేయాలి అంటే అట్టను నీ ఇష్టం. స్క్వేర్ షేప్లో కావాలంటే స్క్వేర్ షేప్లో తీసుకోవచ్చు, రెక్టాంగులర్ షేప్లో కావాలంటే రెక్టాంగులర్ షేప్ చేసుకోవచ్చు. ఇది రెక్టాంగులర్ షేప్లో ఉంది, నీ ఇష్టం. ఎంత పొడవు ఉండాలంటే, ఎంత ఎడల్పు ఉండాలంటే నీ ఇష్టం. ఆ విధంగా తయారు చేసుకుంటాం. దీనిపైన ఇక్కడ చూపించినట్లే కింద ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్టీ ఇలాంటివి 2 తయారు చేసుకుంటాం. కింద ఒకటి, దానిపైన స్టెప్ కడతాం, దానిపైన స్టెప్ కడతాం. అవన్నీ కూడా ఎట్లా చూపిస్తాం. ఫస్ట్ ఈ పార్ట్ తీసుకొని దానిపైన మాకు కావాల్సిన షేప్లో ఫెవికాల్ వేసి అతపెడతాం. దాన్ని కూడా చూపిస్తాను నేను. ఇది ఫెవికాల్ తీసుకునేసి ఫెవికాల్ పూసుకొని దీన్ని ఈ విధంగా అతకబెట్టడం. నీట్గా ఈ విధంగా అతకబెట్టేస్తాం. అతకబెట్టిన దానిపైన రూమ్స్లుగా కావాలా, ఆ రూమ్స్లు కూడా కావాల్సిన సైజులో ఇలాంటి అట్ట మొక్కలు తీసుకొని నీట్గా అతకబెట్టేసి దానికి పేపర్ అతకబెట్టి ఈ విధంగా దీన్ని కింద చేసినట్లు ఈ విధంగా అతకబెట్టేస్తాం. అదేవిధంగా ఆ పక్క ఏ డిజైన్ కావాలో తయారు చేసుకొని ఆ పక్క కూడా అతకబెట్టేస్తాం. అదే ఫ్రంట్లో ఏ విధంగా చేయాలా సేమ్ అలాగే అట్ట మొక్కను తీసుకొని ఫ్రంట్లో ఈ విధంగా తయారు చేస్తాం. అలాగే బ్యాక్ సైడ్ తయారు చేస్తాం. ఆ విధంగానే ఇక్కడ ఉన్నటువంటి 4 సైడ్లు 1, 2, 3 ఈ పక్క 4 డోర్లు ఈ విధంగా కట్టేసి
కట్టేస్తాం. దీనిపైన పెట్టేసి అది కట్టేస్తాం. ఈ 4 కట్టిన తర్వాత దానికైనా ఫెవికాల్, ఇక్కడ దీనిపైన ఫెవికాల్ 4 పక్కలు పోసి మళ్ళా 4 గోడలు, ఇక్కడ ఒక గోడ, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి 4 కట్టేస్తాం. దానిపైన మళ్ళా ఈ విధంగా ఒక అట్ట ముక్కను తయారు చేసుకొని 4 పక్కలు కట్ చేసుకొని ఈ అట్ట ముక్కను కూడా కట్ చేసాం. చూడండి జాగ్రత్తగా ఈ విధంగా. ఈ ముందర డిజైన్ కావాలా, మనకి ఏ షేప్లో నేను ఒక డిజైన్ తయారు చేసినా ఇట్లా చేయాలని ఎక్కడా లేదు. దీనికి ఒక అట్ట ముక్క తీసుకొని ఈ విధంగా అతకబెట్టేసి అట్ట ముక్కలతో ఈ పక్కోటి అతకబెట్టి ఈ కిందికి తీసుకొని ఈ విధంగా తయారు చేసిన. మరి ఇది తెల్లగా ఎట్లుంది లేదా మధ్య మధ్యలో ఎర్రగా ఎట్లుందంటే, నేను బోన్ చేయడానికి థర్మాకోల్ షీట్స్తో చేసినటువంటి ప్లేట్లు ఉంటాయి. ఆ ప్లేట్లను అంతా నీట్గా కట్ చేసి, ఈ విధంగా కట్ చేసి మనకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసి ఫెవికాల్ పూసి కేవలం అతకబెట్టుకుంటా పోవడమే. ఆ విధంగా ఈ అట్ట ముక్కలు అతకబెట్టే ముందే ఈ విధంగా అన్నీ థర్మాకోల్ షీట్స్ అన్నీ అతకబెట్టేసి కింద ఫ్లోరు, గ్రౌండ్ ఫ్లోరు, ఇది ఫస్ట్ ఫ్లోరు, తర్వాత పైన మంచి షేప్ ఉండడం కోసం, మంచి అందంగా ఉండడం కోసం ఈ విధంగా దీన్ని పక్క ఇదొకటి అతకబెట్టుకో, అలాగే 4 చేసి 4 పక్కలు అతకబెట్టి దాని పక్కన ముక్కలు అతకబెట్టేస్తాం. తర్వాత ఇది తీసుకొని పేపర్ ఉంటుంది, పేపర్ రోల్ చేసి ఆ రోల్ను ఈ విధంగా అతకబెట్టేస్తాం. అవి మరీ గట్టిగా ఉండడం కోసం మనం తీసుకున్నట్టు థర్మాకోల్ షీట్స్తో ఈ విధంగా ఫెవికాల్ పూసి ఈ విధంగా గట్టిగా అతకబెడతాం. చూడడానికి అందమైన లుక్ ఉంటుంది, అవి గట్టిగా ఉంటుంది. సో ఆ విధంగా తయారు చేస్తాం. దాని తర్వాత మా దగ్గర ఇది కూడా డబ్బులు పెట్టుకొని కొనేటువంటిది కాదు. ఇది కూడా మా ఇంట్లో వేస్ట్ క్లాత్ ఒకటి ఉండదు. ఆ వేస్ట్ క్లాత్ను పక్కన పడేసినాం, చాలా దొరుకుతుంది కూడా. ఆ క్లాత్ తీసుకొని నీట్గా కట్ చేసి ఫెవికాల్ పూసి ఈ విధంగా అతకబెట్టేసినాం. ఈ విధంగా తర్వాత ఈ పేపర్ రోల్ని ఈ విధంగా తయారు చేసి దీనిపైన ఇందాక చూపించినటువంటి ఈ పేపర్ ప్లేట్ యొక్క సన్నగా కట్ చేసి దీన్ని ఒక్కొక్కటి పీస్ అతకబెట్టాం. దీనికి పిల్లర్స్గా ఉపయోగించాం. తర్వాత ఇది మోడలు నీట్గా అరేంజ్ చేసాం. నీ ఇష్టం ఎట్లా చేయాలంట, లేదు ఎట్లయినా చేయొచ్చు. అదేవిధంగా ఇది మోడలు చేసిన తర్వాత దానిపైన ఈ థర్మాకోల్ షీట్ ప్లేట్స్ను నీట్గా అతకబెట్టేసాం. అవునా? ఆ విధంగా చేసి తర్వాత ఇదే అట్ట ముక్కలతో ఈ పిల్లర్స్ కూడా సైడు కాంపౌండ్ వాల్ లాగా ఉండడం కోసం తయారు చేసి దానిపైన మా దగ్గర పేపర్ ఉంది. ఆ పేపర్ తీసుకొని దీన్నంతా టోటల్గా అతకబెట్టేస్తాం. తర్వాత దారం తీసి ఈ విధంగా అరేంజ్ చేశాను. నేను చేసినట్లే చేయాలని ఎక్కడా లేదు, మీ ఇష్టం వచ్చిన డిజైను. ఈ మధ్యలో చైన్లు వచ్చేటట్లు నువ్వు కట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కట్టుకోవచ్చు, లేదా డిఫరెంట్ యాంగిల్లో తీసుకోవచ్చు, అది నీ ఇష్టం. ఇది చేసేటువంటి విధానం మాత్రం ఇదే విధంగా ఇంకో దాన్ని కూడా చేశాను, మీకు అర్థమవుతుంది. చూడు, ఇది కూడా సేమ్ ప్రాసెస్. ఇందాక చెప్పినట్లు అట్ట ముక్క తీసుకున్నాం. అట్ట ముక్క పైన ఇందాక చూపించాను నేను, ఈ షేప్లో అడ్జస్ట్ చేసి దాని పైన పెట్టేసి తర్వాత దీనిపైన ఇక్కడ ఒక వాలు, ఆ వాలు కూడా చూపించాను నేను. ఇలాంటివి ఇక్కడ ఒక వాలు, ఇక్కడ ఒక వాలు, ఇక్కడ ఒక వాలు, బ్యాక్ సైడు 4 వాలు కట్టాం. దానిపైన మళ్ళా ఇట్లాంటి దాన్నే పైన అతకబెట్టాం. దానికి కూడా 4 వాళ్ళు కట్టాం. ఇది అయిపోయింది. తర్వాత ఇది కూడా అట్టముక్క తీసుకొని 4 షేపులు ఉన్నటువంటి సైజు కంటే కొంచెం ఎక్స్ట్రా ఉండేటట్లు చేసి ఈ విధంగా చేసి దీన్ని ఏం చేశానంటే ఇక్కడ పైన ఉన్నటువంటి దాన్ని సపరేట్గా పేపర్ ప్లేట్ షీట్ తీసుకుని కట్ చేసి దాన్ని అతకబెట్టిన. దీనికి ఏం లేదు, పేపర్ తీసుకొని సన్నగా ఉన్న పేపర్ తీసుకొని దాన్ని రోల్ చేసి దానికి కావాల్సిన సైజులో కట్ చేసి, అంటే ఆల్రెడీ అట్టముక్కలతో తయారు చేసుకుని దానిపైన ఇది తయారు చేసి ఈ విధంగా అతకబెట్టేసి దీన్ని స్ట్రాంగ్గా ఉండడం కోసం దానిలాగే ఈ విధంగా తయారు చేస్తాం. అదేవిధంగా ఇక్కడ దానికి ఒక షేప్లో తయారు చేసాం పిల్లర్స్. దీనికి పిల్లర్స్ వచ్చేసి
స్క్వేర్ షేప్లో చేసాం. ఇక్కడ ఒకటి దీనికి డిజైన్ వేరుగా ఉంటుంది, దానికి డిజైన్ వేరుగా ఉంటుంది. మన ఇష్టం ఏ డిజైన్ అయినా పెట్టుకోవచ్చు. ఆ విధంగా దానికి ఫ్రంట్ సైడ్ ఒక డిజైన్ ఉంటుంది, దీనికి ఫ్రంట్ సైడ్ ఒక డిజైన్ ఉంటుంది. మన ఇష్టం ఏ సైడ్న చేసుకోవచ్చు. కాబట్టి చాలా ఓపికగా ఈ అట్టం చాలా రకాలైన వ్యర్థ పదార్థాన్ని వారానికి ఒకసారి పెడతాం. మీరు అది ఫాలో అయితే సరిపోతుంది. ఎన్నో రకాలైన బర్డ్స్ కానీ మోడల్స్ కానీ చాలా డిఫరెంట్ అన్నీ నేను ప్రతి వారం 1 లేదా 2 పెడతాను. నేను ఆ విధంగా తయారు చేసి మీకు మార్కెటింగ్ చేయడానికి, బాగా మార్కెటింగ్ చేసి బాగా డబ్బులు సంపాదించుకోవడానికి నేను మార్గం చూపిస్తాను. నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. 8897235517 నా నెంబరు. మీరు దాని మార్కెటింగ్ ఎలా చేయాలో చెప్తాను, మెటీరియల్ ఎట్లా కలెక్ట్ చేయాలనో చెప్తాను, దాన్ని ఎట్లా ప్రిజర్వ్ చేయాలా, ఏ విధంగా క్లీన్ చేయాలని కూడా చెప్తాను, దాన్ని ఏ విధంగా డిజైన్ చేయాలో కూడా చెప్తాను. నేను చేసేటప్పుడే నీట్గా చూపిస్తాను. ఇది ఎక్స్పెరిమెంట్గా ఫస్ట్ మాత్రం చెప్తాను. ముందు వెరీ క్లియర్లీ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ టు యూ. కాబట్టి ఈ విధంగా చేసి మీరు గొప్పలు అవ్వాలని, మన దేశం సహాయపడాలని, ఈ విధంగా 10 మందికి జీవనోపాధి కల్పించాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా నాకు ఉద్యోగం లేదు, పెట్టి వ్యాపారం చేయడానికి అవకాశం లేదు, నేను బతకలేకుండా అన్నటువంటి ప్రసక్తే లేదు. ఈ ఎడ్యుకేషన్, నేను ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ క్రియేటివిటీ అనేటువంటి ఎడ్యుకేషన్ ఉపయోగించుకొని చేసినట్టయితే మీరు గొప్పలు అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి దీన్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.